హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సాటర్డే టెంపుల్కి వెళ్దామని అయితే స్టార్ట్ చేయం. మా పక్కన సుధీర్ బ్రో ఒకసారి నా వీడియోలో ఆల్రెడీ చూశారో చూడలేదు, మరి నా పాత వీడియోలో ఉంటాడు. సో మేమిద్దరం అయితే వెళ్ళాలి అని అనుకున్నాం కాబట్టి. సో ఈ దగ్గరలో అయితే మాకు ఒక టెంపుల్ ఉందంట. మేము ఇక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ బ్రో ఎక్కడికి? సికింద్రాబాద్ అంట. మరి అక్కడ ఏం టెంపుల్ ఉందో అయితే తెలీదు. కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. సో నేను మైక్ మర్చిపోయి వచ్చా రూమ్లో. నెక్స్ట్ ఇటు నుంచే మళ్ళీ వెళ్ళేది. మైక్ ఏమైనా గుర్తుంటే తీసుకుంటా, లేకపోతే మళ్ళీ సేమ్ బ్లాగ్ ఈరోజు బట్టి ఈ వీడియో బట్టికి అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, డోంట్ మైండ్. రైట్ నో మా దర్శనం అయితే అయిపోయింది. గుడి ఏ టెంపుల్ అనుకున్నా కానీ మా ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడే, భూదేవి సమేత. నాకైతే చాలా ప్రశాంతత అనిపించింది. వీడియో కాదు, ఆ గుడిలో కూర్చున్నంతసేపు కూడా. మేమైతే సికింద్రాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం. ట్రాఫిక్ అయితే చంపేస్తుంది సికింద్రాబాద్ వెళ్ళడానికి. అమ్మో, ఇదిగో చూడండి. ఫైర్ యాక్సిడెంట్ అయింది, చూపిస్తా చూడండి. ఇదిగో బ్రో, వెళ్ళిపోతావా? లాస్ట్ అయితేమో పోనీ, లేతే కట్ చేసి వెళ్ళిపోదాం. ఇది ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది. ఇప్పుడు చూడు ఎలా ఉందో, అసలు మొత్తం తగలబడిపోయింది మొత్తం శుభ్రంగా. ఇదిగో వీళ్ళంతా చూస్తున్నారు. అసలు ఎలా వచ్చేస్తున్నాయి అంటే పొగలు మంటలు అసలు ఎలా వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. అంత బీభత్సంగా వస్తున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ అంటారు కానీ వామ్మో అస్సలు చూడండి. అవుతున్నారు కదా, మరి ఇప్పుడు లాస్ట్ అయితే అంటావా? ఏం లేదు, బీకటమే. పక్కనోడు వెళ్ళిపోతాడు కదా, పక్కనోడు కూడా ఒకటో చనిపోతానంటే మా దగ్గర ఉండకుండా వెళ్ళిపోవాలా? ట్రాఫిక్లో అసలు అమ్మో నాయన చంపేస్తున్నాను. ట్రాఫిక్ మామూలు లేదు. ట్రాఫిక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే చాలా బాగా జరిగింది దర్శనం. చాలామంది ఉన్నారు. ఈరోజు సాటర్డే కదా, సో ఆంజనేయ స్వామి గుడికి ఎంతమంది వస్తారు? కొంతమందే కదా అని అనుకున్నా కానీ చాలామంది అయితే వస్తారు. చూపిస్తా చూడండి. క్రౌడ్ అయితే చాలామంది వచ్చారు. సో కొంచెం లేటే పట్టింది దర్శనం చేసుకోవడానికి. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి అంట పెద్ద కొండకి మీద చెక్కారంట. అది చెక్కటం ఎలా ఉంటుందంటే ఒక సైడ్కి ఉంటుంది. అదైతే దగ్గరికి వెళ్ళి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు చూడటానికి. అయితే చాలా బాగుంది. కొంచెం టెంపుల్లో ఉంటుంది కదా గంటల శబ్దం, అది అయితే వాయిస్ ఎక్కువగా ఉంది. కొంచెం డోంట్ మైండ్ దట్. మా బ్రో అయితే ఎక్కడున్నాడు, సుధీర్ బ్రో ఎక్కడున్నాడో చూడాలి. ఇప్పుడు ఆయన తప్పిపోయినట్టు ఇందాక నాదే అయితే రాలేదు. మరి తాడుబంధు వీరాంజనేయ స్వామి టెంపుల్ అంట, నాకు ఇప్పుడే తెలిసింది. సో మీరైతే చూడండి. అంటే అది మొత్తం రాయేనంట. రాయి మీద హనుమాన్ చెక్కినట్టు ఇక్కడ ప్రసిద్ధి. సో మెనీ ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచి పాత ప్రసిద్ధిలో ఉందని నుంచి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమందిని అడిగినా కానీ చాలా ఫేమస్ టెంపుల్ అంట ఇది సికింద్రాబాద్లో. తాడుబంధు వీరాంజనేయ స్వామి దేవస్థానం. రాముల వారి పాలరాతి విగ్రహాలు అయితే ఉన్నాయి. అద్భుతంగా ఉన్నాయి, చూపిస్తా మీకు. ఇదిగో రాముల వారి పాలరాతి విగ్రహాలు చూస్తుంటేనే చూడాలనిపిస్తుంది. ప్రసాదం ఫైనల్గా అయితే అయిపోయింది. ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం తినేసి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ పర్సన్ ఉన్నాడులే కానీ చూపించాలంటే మరీ కెమెరాలో సిగ్గు అంట మనిషికి. పాపం బ్రో చూస్తావా? వద్దా అంటాడు. సరే నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం మళ్ళీ.